నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మన న్యాచురల్ స్టార్ నాని గారి గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ పెద్ద విషయం కాదనుకోండి. బట్ ఏంటంటే నాని గారు అంటే చాలామందికి ఇప్పుడు ఏంటంటే ఆయన ఇమేజ్ పరంగా కానీ ఆయన మార్కెట్ పరంగా కానీ చాలామంది డౌన్గ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు చాలామంది. బట్ వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం ఇచ్చే తగ్గట్టుగానే ఏవైతే చెప్తానో అప్డేట్లోకి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎంత షేర్ చేస్తే మనకి మూవీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే మీకు చెప్పడానికి, అదేవిధంగా అందరూ చూసే విధంగా అయితే కష్టపడి అయితే చేస్తున్నాం. సో తప్పకుండా మన ఛానల్కి గుర్తింపు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో టాపిక్లోకి వచ్చేద్దాం అయితే మరి. సో నేను కొంచెం కష్టపడుతున్నాను కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, అంత మించి ఇంకేం లేదు. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఏదైతే నాని గారు ది ప్యారడైజ్ సినిమా తీస్తున్నారో అది నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది మార్చిలో. సో ఏదైతే హిట్ 3కి మంచి హిట్ ఆయన ఏవైతే వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చారో అవన్నీ కూడా హ్యాట్రిక్తో పాటు ఇప్పుడు హిట్ 3 కూడా సెన్సేషనల్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది, మామూలుగా లేదు. ఏదైతే హిట్ 1 కానీ హిట్ 2 కానీ నాని గారి యొక్క సొంత ప్రొడక్షన్ హౌస్లో సినిమాలు చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు హిట్ 3 కూడా అదే బేసిస్ మీద ఫ్రాంచైజ్ కాబట్టి, ఇది హిట్ ఫ్రాంచైజ్ కాబట్టి హిట్ 3 కూడా ఆయన సొంతంగా ఆయన సినిమా అయితే నిర్మించడంతోనే కాకుండా ఆయన ప్రొడ్యూస్ చేయడంతోనే కాకుండా సొంతంగా ఆయన సినిమాలో ఆయన ప్రొడక్షన్ హౌస్లోనే ఆయన హీరోగా యాక్ట్ చేసి సినిమాని అయితే మంచిగా డెలివర్ చేయడం అయితే జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగా థియేటర్స్ దగ్గర ఆడింది. దాదాపు 101 కోట్లు అయితే మనకి అఫీషియల్గా పోస్టర్ అయితే రావడం జరిగింది. ఇంకా స్టిల్ కౌంటింగ్ అనమాట. ఇంకా చాలా బాగా అయితే మే నెల మొత్తం కూడా ఆడుతూనే ఉంటుంది. హిట్ 3 అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏదైతే ఈ సినిమా జోనర్ ఉందో వైలెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. నిజంగా మోస్ట్ టెరిఫిక్ మూవీ అనమాట ఇది. చాలా వైలెన్స్తో కూడింది, అదేవిధంగా ఇమోషన్స్తో కూడా కూడిన సినిమా అనమాట ఇది. సో చాలా అంటే చాలా బాగా తీశారు, వైవిధ్యంగా తీశారు. నాని గారి పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, అందులో ఎటువంటి సందేహం లేదు. నాని గారు అంటే టెరిఫిక్గా ఆయన యాక్టింగ్ కానీ ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఇచ్చి పడేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ సినిమా కూడా హిట్ 3 కూడా అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో డెలివర్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏదైతే ప్యారడైజ్ సినిమా చేస్తున్నారో ది ప్యారడైజ్ సినిమా, ఆ సినిమా నుంచి మనకి ఆ హిట్ 3 ఇంటర్వ్యూస్లో కూడా చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. ఇది యాక్షన్ డ్రామా సినిమా అని చెప్పేసి, ఆ జానర్కి సంబంధించిన సినిమా అని చెప్పేసి క్లియర్ కట్గా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే ఈ సినిమాకి ఎక్కువగానే బడ్జెట్ పెడతాం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్కువగా సినిమా మంచి వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా సంబంధించిన పాటలు, మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా సరిగమ మ్యూజిక్ సంస్థ వాళ్ళు అయితే తీసుకుంటాం అయితే జరిగింది. ఆడియో రైట్స్ అయితే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. దాదాపు 18 కోట్లు పెట్టి కొనుక్కోవడం అయితే జరిగిందన్నమాట ది ప్యారడైజ్ ఆడియో రైట్స్ అయితే. సో మార్కెట్ ఏదైతే నాని గారికి డే బై డే కానీ ఇయర్ బై ఇయర్ కానీ ఫిలిం బై ఫిలిం కానీ పెరుగుతూనే వస్తుంది. గత సినిమాలు చూస్తే ఆడియో రైట్స్ అనేవి చాలా తక్కువగానే సోల్డ్ అవుట్ అయ్యేవి. బట్ ఇప్పుడైతే దాదాపు 18 కోట్లు అంటే మీరు ఊహించదగ్గ విషయం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం నాని గారు మార్కెటింగ్ కానీ. ఇంకా ప్యారడైజ్ తర్వాత సుజీత్ గారితో కూడా ఒక సినిమా ఉంది, దాని ఆడియో రైట్స్ కూడా మీకు ఎంతకైతే తీసుకుంటున్నారో అది కూడా చెప్తాను. అప్పుడు నాకు తెలిసి దాదాపు 25 కోట్లు అనొచ్చు, లేదంటే 30 కోట్లైనా అయి ఉండొచ్చు. సో ఆడియో రైట్స్ అయితే అంత పెట్టి అయితే కొనుక్కుంటున్నారు సరిగమ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు అయితే. సో చాలా అంటే చాలా బాగా ఉంది ఈ సినిమా. ఏదైతే ఇప్పుడు హిట్ 3తో మంచి క్రేజ్ అందుకుంది ఈ ప్యారడైజ్ కూడా త్వరలోనే మనకి టీజర్ కానీ మిగతా ట్రైలర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది, పాటలు కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి యూట్యూబ్లో కూడా ఓఎస్టీస్ కూడా రావడం జరిగింది. అంటే ప్యారడైజ్ సంబంధించి ఒక్కో ఓఎస్టీ అయితే థీమ్ ఓఎస్టీ అయితే రావడం జరిగింది ప్యారడైజ్ సంబంధించింది. అది కూడా వినాలనుకుంటే ఒకసారి వినేయండి. సో ఇంకా మనకు ఫర్దర్గా సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ అదేవిధంగా కొన్ని విజువల్స్ కానీ మోషన్ పోస్టర్స్ కానీ లేదనుకుంటే పోస్టర్స్ కానీ ఎవరెవరు ఆన్బోర్డ్ అయ్యారో ఆ సినిమాలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. మనకి ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కదా రిలీజ్ వరుస పెట్టి అయితే తెలుస్తూ ఉంటాయి.
సో ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే నాని గారి గురించి. ఇంక అంతకుమించి ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాని గారు అయితే మొత్తానికి ది ప్యారడైజ్ సినిమాతో సరిగమ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు 18 కోట్లు పెట్టి ఆడియో రైట్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే. మీకు వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అదేవిధంగా మూవీ అప్డేట్స్ ఇలాంటివి మరెన్నో కావాలంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.